అల్లు అర్జున్ అరెస్ట్ పైన టాలీవుడ్ సీరియస్ గా రియాక్ట్ అయింది. టాలీవుడ్ మొత్తం కూడా ఏకమైంది. రోజు ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ నివాసానికి క్యూ కడుతున్నారు. పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో పాటుగా నిర్మాతలందరూ కూడా చేరుకుంటారు. ముఖ్యంగా ఆ సినిమాకి సంబంధించిన ఫ్రెటర్నిటీ మొత్తం కూడా ఐక్యం అవ్వడం, ఐకమత్యాన్ని ప్రదర్శించడం మనం చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి అల్లు అర్జున్కి సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నారు. ఆ సపోర్ట్ మనకు కనబడుతోంది. అందరూ కూడా ఏక అభిప్రాయంతో అక్కడ వాళ్ళంతా కూడా చేరుకుంటున్నారు. అల్లు అర్జున్కి పూర్తి సంపూర్ణ మద్దతుని ఇస్తున్నారు. ఈ యొక్క యూనిటీని మనం చూస్తున్నాం. నిన్న మెగాస్టార్ చిరంజీవితో పాటుగా నాగబాబు కూడా అల్లు అర్జున్ సంబంధించి అరెస్ట్ వార్త రాగానే అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ కుటుంబానికి వాళ్ళంతా సపోర్ట్ గా నిలిచారు. స్టార్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఇదంతా కొనసాగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాకపోయినా ఉత్కంఠ కొనసాగింది. నిన్న మధ్యాహ్నం సమయానికి అల్లు అర్జున్ జైలుకు తరలిస్తున్నారు, అల్లు అర్జున్ పై రిమాండ్ రిపోర్ట్ విధిస్తున్నారని చెప్పి ఒకసారిగా వార్త రావడంతో హుటాహుటిన విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరారంటూ వార్తలు వచ్చాయి. కానీ అదంతా అవాస్తవం. ఆయన బయలుదేరలేదు. ఆయన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. పైపెచ్చిన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకు చట్టం పైన రెస్పెక్ట్ ఉంది కాబట్టి నిజంగా ఆయన వస్తే మరోలా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం, మరోలా అక్కడ మరొక వివాదం కూడా తలెత్తే అవకాశం నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి రానట్టు తెలుస్తోంది. కానీ ఆయన ఫోన్ ద్వారా సంభాషిస్తున్నారా, అసలు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారా అనే ఒక అనుమానం కూడా ఉంది. కానీ నేరుగా వచ్చి కలుస్తారా, ఆయన రాకపోయినా ఉత్కంఠ కొనసాగుతుంది, ఒక సస్పెన్స్ నెలకొంది. నిన్ననే అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి, నాగబాబు చేరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అయితే రాలేదు. పవన్ కళ్యాణ్ ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారని పైన కొంత ఉత్కంఠ నెలకొంది. ఎస్, అల్లు అర్జున్ నివాసానికి ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రోహిత్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రోహిత్, పవన్ కళ్యాణ్ రాకపోయినా ఎటువంటి సస్పెన్స్ నెలకొని, ఎటువంటి ఉత్కంఠ నెలకొంది. నిన్న మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. వారిద్దరి మధ్య కొంత అల్లు వర్సెస్ మెగా కూడా కొంత ఫ్యామిలీ వివాదం కూడా రాజుకున్నట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉన్నప్పటికీ సమస్య వచ్చింది కాబట్టి చిరు, నాగబాబు ఇద్దరు కూడా వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ రెస్పాండ్ కాలేదు. కొన్ని ఆయన ప్రజెంట్ అధికారిక హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన రాలేకపోతున్నారా, అసలు ఏంటి, ఆయన వచ్చే అవకాశం ఉందా? రైట్, బహుశా పవన్ కళ్యాణ్ రావడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ మళ్ళీ మేమంతా ఒక్కటే, కుటుంబం అంతా ఒక్కటే అనే సంకేతాలను అయితే మాత్రం మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కూడా ఇచ్చిందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిన్న మెగాస్టార్ చిరంజీవి రావడం, నాగబాబు రెస్పాండ్ అవడం, ఇంతకుముందు నాగబాబు ట్వీట్లు చేసేవారు కానీ నాగబాబు ఇప్పుడు రెస్పాండ్ అవడం, ఇవన్నీ చూస్తుంటాయి. నిజానికి ఒక్కసారి గుర్తు చేసుకోండి, అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ఒక్కసారి గుర్తు చేసుకోండి. సరిగ్గా 2 గంటల సమయం కావస్తుంది. నిన్న ఈ సమయానికి దేశవ్యాప్తంగా ఉత్కంఠ. పుష్ప అరెస్ట్ అయ్యాడు. ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ కూడా మూవ్ చేశారు. ఇటు హైకోర్టులో ఏం జరుగుతుంది, ఇటు పుష్పాన్ని తీసుకుని నాంపల్లి కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ నిన్నటి నుంచి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, సినీ ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి వచ్చిన వాళ్ళు అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి భార్య సురేఖ కూడా వచ్చారు, దర్శకుడు హరీష్ శంకర్ వచ్చారు, రానా వచ్చారు, నాగచైతన్య వచ్చారు, సురేష్ బాబు, కొరటాల శివ, శ్రీకాంత్, దర్శకుడు రాఘవేంద్రరావు, డైరెక్టర్ మారుతి, విజయ్ దేవరకొండ, ఆర్ నారాయణమూర్తి, దిల్ రాజు అండ్ హీరో ఉపేంద్ర కూడా వచ్చారు ఇంతకుముందే. ఇలా మొత్తానికి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులంతా ఇక్కడికి వస్తున్నారు. మేమంతా ఒక్కటే, సినీ పరిశ్రమ అంతా ఒక్కటే అనే వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. నిన్న ఈ సమయానికి మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠ. పుష్ప అరెస్ట్ అయ్యాడు అంటూ ఉత్కంఠ. నేషనల్ మీడియా సైతం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా, తెల్లవారుజాము వరకు కూడా ఏం జరుగుతుంది, పుష్ప విడుదల అవుతాడా లేదా, పుష్ప జైలు నుంచి విడుదల అవుతాడా లేదా అనే ఒక ఉత్కంఠతోనే ప్రసారం చేశారు. సో నిన్న ఆ హైడ్రామా అంతా నడిచింది. కానీ నిన్న బెయిల్ వచ్చినప్పటికీ కూడా రాత్రంతా పుష్ప బన్నీ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ ఉదయం బన్నీని విడుదల చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత సినీ రంగ ప్రముఖులంతా కూడా చెప్పాను ఎవరెవరు వచ్చారని. వచ్చిన తర్వాత రోహిత్, అల్లు అర్జున్కి తమ మద్దతును వ్యక్తపరుస్తున్నారు. సినిమా ప్రముఖులు కానివ్వండి, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా వస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. అంటే అల్లు అర్జున్కి సపోర్ట్ ఇస్తున్నారంటే ఇక్కడ చట్టం విషయంలో కానివ్వండి, లేకుంటే ఆల్రెడీ పొలిటిసైజ్ అయిపోయింది కాబట్టి కావాలనే ప్రభుత్వం తనని ఇబ్బంది పెట్టిందనే భావనలో ఉన్నారా, అనవసరమైన కేసుని తనపై బనాయించి దాన్ని ప్రత్యక్షంగా అక్కడ ప్రమేయం లేనటువంటి సిచ్యువేషన్లో తన ఇబ్బంది పెట్టారని ఒక ఆలోచన ఉన్నారా, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కానీ మాట్లాడుతున్నారా?
నిజానికి మనసులో అలాంటి భావన ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. ఒకవేళ అల్లు అర్జున్ని చూసి వచ్చిన తర్వాత మనందరం ఒకటే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం అనే సంఘీభావాన్ని తెలిపిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా ఏమీ మాట్లాడలేదు. ఆర్ నారాయణమూర్తి కూడా వచ్చారు, ఒక దశలో మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేసినప్పటికీ కూడా వద్దు అని చెప్పడంతో ఆయన కూడా మాట్లాడలేదు. ఇంతకుముందు జీవిత రాజశేఖర్ కూడా వచ్చారు. నిజానికి జీవిత రాజశేఖర్ కూడా ఎక్కడికి వెళ్ళినా మిగతా వాళ్ళందరికంటే ఒక అడుగు ముందుకేసి ఏదో ఒకటి మాట్లాడుతుంటుంటారు, కానీ జీవిత రాజశేఖర్ కూడా మాట్లాడలేదు. బన్నీ చాలా బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, మేము వెళ్ళాం, మాట్లాడొచ్చాం, ఇదే చెప్పారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గ్లాస్ రూమ్ ఉంది, ఆ రూమ్లో కూర్చున్నారు, అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. లీగల్గా ఎలా ఫేస్ చేయాలంటే రాబోయే ఇంకా కేసు ఉంది, 21వ తారీఖున దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చింది మధ్యంతర బెయిల్. సో ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనే విషయం గురించి, ఎందుకంటే అల్లు అర్జున్ కూడా చెప్తున్నారు ఇది వాంటెడ్లీ జరిగింది కాదు అని. నేను కోర్టు కూడా అదే అభిప్రాయపడింది, ఇక్కడ వాంటెడ్లీ చేయలేదు, ఇంటెన్షన్ లేదు. సో సెలబ్రిటీ అయినంత మాత్రాన అతని హక్కులకు భంగం కలిగించే విధంగా చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిపైన పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. సో ఇప్పుడు సినీ పరిశ్రమ కూడా అదే చెప్తున్నారు, మాకు ఇంటెన్షన్ లేదు, మేము ఫ్యాన్స్ను ఉర్రూతులూగించడానికి ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని నింపడానికి మేము చేస్తుంటాం. పైగా బన్నీ పర్మిషన్ కూడా పెట్టారు, అక్కడ పోలీసులకి చెప్పే వెళ్ళారు, బన్నీ వస్తున్నాడనే విషయాన్ని 2 రోజుల ముందుగా పోలీసులకే చెప్పారు. కాబట్టి ఇక్కడ బన్నీ తప్పే ఉంది, ఒక రోజంతా బన్నీ ఒక నైట్ అంతా జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి కారణం ఏంటి అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. భవిష్యత్తులో ఏదైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సినీ రంగ పరిశ్రమ అంతా ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఎవరు కూడా మాట్లాడట్లేదు. సో ఇంకా మరి కొద్దిసేపట్లో ఇంకా ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. గంటా శ్రీనివాస్ కూడా వచ్చారు, రాజకీయ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ బహుశా ఇక్కడికి వస్తే ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది అనే విషయం గురించి కూడా రాజకీయ ప్రముఖులు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఘటనతో మొత్తానికి కుటుంబం అంతా కూడా ఒక్కటైంది. కుటుంబం అంతా ఇలాంటి ఘటనల్లో ఐక్యంగా ఎదుర్కోవాలండి. ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి రావడానికి ట్రై చేశారు, కానీ ఆయన ఆగిపోయారు. ఇటు చిరంజీవి వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసిన ఇక్కడికి వచ్చారు, సురేఖ కూడా ఇక్కడికి వచ్చారు, ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు. బన్నీ కూడా ఇంతకుముందు మనం వెళ్ళి చూసాం, బన్నీ కూడా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆయన నవ్వుతూనే మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ రాజకీయపరమైనటువంటి మాటలు ఏం మాట్లాడలేదు. సో మనసులో మాత్రం మీరు అన్నటువంటి భావన ఉండొచ్చు, కానీ ఎవరు కూడా పైకి చెప్పట్లేదు. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, బయటకు వచ్చిన తర్వాత ఆఫ్ ద లైన్ మాట్లాడుకుంటూ ఉన్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నాం, కానీ ఎవరు కూడా మీడియాకు మాత్రం ఈ విషయాలు చెప్పడం లేదు. సో నిన్నంతా ఉత్కంఠ మొన్న లాస్ట్ వీక్ అంతా పుష్ప విజయాల్ని సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత అభిమాని మరణించడం కొంత విషాదాన్ని కలిగించింది. నిన్న పుష్ప అరెస్ట్ కావడం ఒక ఉత్కంఠను రేపింది. ఈరోజు పుష్ప విడుదల కావడం, ఈరోజు ఉదయం విడుదలయ్యారు. నిజానికి నిన్న సాయంత్రమే విడుదల అవుతారు అనుకుని బయటకు వచ్చేస్తారు అనుకున్న పుష్ప రాత్రంతా జైల్లో ఉండాల్సి వచ్చింది అల్లు అర్జున్. సో ఈ రోజు వచ్చిన తర్వాత సినీ రంగ ప్రముఖులంతా క్యూ కట్టడంతో అభిమానులు ఇక్కడికి వస్తున్నారు. కానీ అటు ఇటు కూడా రోడ్డుకి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరిని కూడా ఇక్కడికి రానవట్లేదు. మళ్ళీ ఒకవేళ పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తే మళ్ళీ ఏదైనా తొక్కిస్తాడు జరుగుతుందని బన్నీ కూడా అదే చెప్తున్నారు. ఎవరిని కూడా రావద్దని ఇంతకు ముందుకు వెళ్ళినప్పుడు అభిమానులు ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, హ్యాపీగానే ఉన్నాం, చట్టపరంగా ఎలాంటి కాన్సిక్వెన్సెస్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పుడే ఒక 2 సెకండ్స్ ముందు ఇక్కడికి బన్నీ కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ అందరికీ కూడా అభివాదం చేసి వెళ్ళారు. ఇంతకుముందు డైరెక్టర్ సుకుమార్ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ ఉపేంద్ర కూడా వచ్చారు, కన్నడ నటుడు ఉపేంద్ర కూడా ఇక్కడికి వచ్చి బన్నీతో చాలాసేపు కూర్చొని మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఐక్యంగా నిలబడాలి, ఈ అరెస్ట్ అనేది మానసికంగా ఎటువంటి కుంగుబాటుకు కూడా గురి చేయదు, ఏ మాత్రం ఫీల్ కావద్దు అనే ధైర్యాన్ని చెప్తున్నారు. బన్నీ కూడా నేను చాలా ధైర్యంగానే ఉన్నాను అని చెప్తున్నారు, నా తప్పేమి లేదు, కుటుంబానికి అండగా కూడా ఉన్నానని చెప్తున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్ చూసాము, బన్నీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళు. ఇకపైన ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలన్నప్పుడు మనందరం కూడా ఐక్యంగా ఉండి ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇన్ ఫ్యూచర్ ఇటువంటి జరగకుండా ఆలోచన చేయాల్సిన బాధ్యత మన పైన కూడా ఉంటుందంటూ కూడా కొంతమంది మాట్లాడుకొచ్చారు. సో ఆ విషయం పైన ఈరోజు ఫిలిం ఫ్రెటర్నిటీ మొత్తం కూడా ఒక వేదికపైకి వచ్చింది, అందరూ కూడా కలుస్తున్నారు, ఐక్యంగా ఉంటున్నారంటే రేపటి రోజున ఇంక ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలని ఒక డిక్లరేషన్ కానీ ఎటువంటి చర్యలు చేపట్టాల విషయం పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అందరూ కూడా ఐక్యంగా ఈ యూనిటీని కొనసాగించి ఒక ఫైనల్ డిక్లరేషన్కి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు ప్రమోషన్ అనేది మస్ట్. వాళ్ళందరూ అభిమానుల దగ్గరికి వెళ్తారు, అభిమానులతో మాట్లాడతారు, ప్రమోషన్ అనేది చేసుకుంటుంటారు. ఇదంతా కూడా ప్రమోషన్లో భాగంగానే జరుగుతుంది. కానీ ఇలాంటి ప్రమోషన్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే, నిన్న ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, గుర్తుంది, సంధ్యా 70mm సినిమా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఒక లెటర్ ఇచ్చారు, మాకు భద్రత కల్పించండి అని. ఒకవేళ ఆ లెటర్ లేకపోయి ఉంటే బన్నీకి కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉండేది.
సో ఇకపైన అలాంటి పర్మిషన్స్ అడగడంలో కానీ ముందుగానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంలో కానీ మనం క్లియర్ కట్గా ఉండాలి అని. సో వీళ్ళ నుంచి ఆ క్లారిటీ ఉంటే ఒకవేళ పోలీసులు అలాంటి భద్రతను కల్పించలేకపోతే లేదు అని లేకపోతే అనుమతులు నిరాకరించేనే ఉండాలి. ఒకవేళ వస్తున్నా అంటే మీరు ఈ సమయానికి రావద్దు, ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారని చెప్పి పోలీసుల నుంచి ఏదో ఒకటి రావాలి. సో ఇక్కడ ఏంటంటే అతనికి కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అతను సినిమాకి వెళ్ళి చూడొచ్చు. అఫ్కోర్స్ ర్యాలీలకు సంబంధించి కొన్ని పర్మిషన్స్ కావాలి, కానీ కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. సినిమాకి వెళ్ళి చూడొచ్చు. సో సెలబ్రిటీ అయినంత మాత్రం ఇంట్లోనే కూర్చోవాలి, పబ్లిక్లోకి రావద్దు, పబ్లిక్ వస్తారు అంటే అది కుదరదు. సో అలా ఎవరైనా వచ్చినప్పుడు భద్రత ఏర్పాట్లు చేయాల్సింది మళ్ళీ పోలీసులు. సో ఇక్కడ పోలీసులు, ఆర్గనైజర్లు, హీరోలు, సినీ రంగ ప్రముఖులు వీళ్ళంతా సమిష్టిగా కలిసి దాన్ని ఆర్గనైజ్ చేస్తేనే ఇటువంటి ప్రమాదం లేకుండా అంతా సాఫీగా హాయిగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి సినీ రంగ ప్రముఖులు కూడా వాళ్ళు ఎలాంటివి జరిగినప్పుడు మన వైపు నుంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఒక దశలో కోర్టు నుంచి కొన్ని క్వశ్చన్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మీరు వద్దు అని సంధ్య థియేటర్ యాజమాన్యంతో చెప్పారా? చెప్తే అది మా ముందు పెట్టండి, వీళ్ళు మిమ్మల్ని పర్మిషన్ అడిగింది మీ ముందు ఉంది కదా అని అడిగింది. సో ఇక్కడ నుంచి పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. బహుశా లెటర్ను కూడా ఏదో మామూలుగా సాదాసీదాగా తీసుకుని ఉండొచ్చు. అందుకే పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడ ప్రొటెక్షన్ భద్రతా సిబ్బందిని కల్పించలేదు. సో అడిగినప్పుడు మేము వద్దు అని చెప్పామన్నారు. ఓవర్ ద ఫోన్ చెప్పారా, బై మెసేజ్ చెప్పారా, లేక డైరెక్ట్గా లెటర్ రూపంలో చెప్పారన్నది చెప్పలేదు. సో అది బన్నీ కూడా అడ్వాంటేజ్ అయింది. ఇక్కడ నుంచి పోలీసులు కూడా చాలా క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ థియేటర్ల దగ్గర కూడా థియేటర్ యాజమాన్యం కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు, కేసును ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఇదంతా సమిష్టిగా చేస్తే మాత్రమే ఇలాంటి ఘటనలు. అండ్ అభిమానులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి హీరో మీద అభిమానం ఉండొచ్చు, కానీ మన తోటి అభిమానులు మిగతా వాళ్ళు అందరూ వచ్చినప్పుడు మన పక్క వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగేలాగా మనం ఉండకూడదు. కాబట్టి అభిమానులు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళందరూ సమిష్టిగా ప్రయత్నాలు చేసినప్పుడు మాత్రమే అలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. సో దానిపైన కూడా సినీ పరిశ్రమ పెద్దలందరూ కూడా మాట్లాడుకున్నారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, పోలీసు పికెటింగ్ అంతా ఉంది, పోలీసులు అందరూ ఉన్నారు. ఎవరు కూడా బయట వ్యక్తి మీడియా తప్ప ఎవరిని కూడా రానివ్వట్లేదు, అక్కడే ఆపేస్తున్నారు. ఈ కాలనీలో ఉండే కార్లు తప్ప బయట కార్లను ఎవరిని కూడా ఇటు రానివ్వట్లేదు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. సో బన్నీని చూడటానికి సినీ రంగ ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి రాఘవేంద్ర కూడా వచ్చారు ఇంతకుముందు. బహుశా మళ్ళీ చిరంజీవి వచ్చే అవకాశం ఉంటుందా అని అనుకుంటున్నారు. బహుశా వస్తారా లేదా అనేది చూడాలి. సో ఇంకా సినీ రంగ ప్రముఖులు అందరూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ పోలీసు భద్రతను అయితే చేస్తున్నారు. బన్నీ కూడా ఇంతకుముందు ఇక్కడికే వచ్చారు. మరోసారి వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక నమస్కారం చేసి మళ్ళీ లోపలికి వెళ్ళారు. అక్కడ గ్లాస్ రూమ్ ఉంది, ఆ రూమ్ లో కూర్చుని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు తదుపరి ఏం చేయాలన్న దాని గురించి. రోహిత్, చివరిగా ఒక విషయం చెప్పండి. ఇక్కడ సినిమా ఫెడరేటివ్ మొత్తం ఐక్యంగా ఉంటుంది, అందరూ కూడా యూనిటీ అవుతున్నారు. అటు ప్యాన్ చేద్దాం. ఎస్ రోహిత్ చెప్పండి. రైట్, మనోజ్ చెప్పండి. ఎస్, అందరూ కూడా ఐక్యంగా అవుతున్నారు, యూనిటీని మెయింటైన్ చేస్తున్నారు, అంతా కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు, అంతా ఓకే. కానీ అక్కడ ఈ యొక్క పరిణామాలను చూసేటువంటి సామాన్య ప్రజలు కానివ్వండి, అల్లు అర్జున్ అభిమానులు కానివ్వండి, సో ఇది ఏ రకంగా వెళ్తుందంటే ఇదొక గుడ్ మెసేజ్ ఇస్తుందా, లేకపోతే ఇంకా ఏదైనా మనం ఈ ఫ్రాటర్నిటీ యూనిటీని కంటిన్యూ చేసే విధంగా ఇంకేదైనా ఉంటే బాగుండనే ఒక సిచ్యువేషన్ ఏదైనా రైజ్ అవుతుందా? అంటే ఈ రోజు ఈ విజువల్స్ ఫీస్ చూసిన వారంతా కూడా ప్రముఖులంతా ఒకే తాటిపైకి రావడం విషయం చూస్తుంటే ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? నిజానికి మనోజ్, ఇక్కడ యూనిటీ అన్న దానికంటే మన సమిష్టి బాధ్యతగా ఎలా ఉండాలి అన్న దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరికైనా ఇబ్బందే. ఇటు అల్లు అర్జున్ ఇబ్బంది పడాల్సి వచ్చింది, అటు అభిమానుల కుటుంబం ఇబ్బంది పడాల్సి వచ్చింది, థియేటర్ వాళ్ళు ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో ఇంతమంది ఇబ్బంది పడ్డారు. సో సమిష్టిగా ఎలా చేయాలి, ఎవరి బాధ్యతను ఎలా నిర్వర్తించాలి అన్న దాని గురించి ఐక్యంగా ఉన్నాము అన్నది. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా వచ్చి దాడి చేయటమో లేదంటే ఇంకొకటి కక్ష కార్పణ్యాలు ఇది కాదు, ఒక అనుకోని సంఘటన జరిగింది. అక్కడ ఎక్కడో చిన్నపాటి నెగ్లిజెన్స్ ఎవరి వైపు నుంచో ఉంది. సో అలాంటి నెగ్లిజెన్స్ లేకుండా ఏం చెయ్యాలి, అండ్ ఎలాంటి అరెస్టులు జరిగినప్పుడు హీరోలు కూడా కొంత కుంగుబాటు గురయ్యే అవకాశం, అంటే ఏ మనిషి అయినా కొంత కుంగుబాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మనుషులకు ధైర్యం చెప్తారు, అందరూ ఐక్యంగా ఉన్నామని చెప్తుంటుంటారు. సో అలాంటి ధైర్యం ఇటు అల్లు అర్జున్కి కావాలి, అటు రేవతి కుటుంబానికి ఇవ్వాలి. సో ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే అది సమిష్టి బాధ్యత. మనం ఒకసారి ఇక్కడ మీకు బయటకు నేను చూపిస్తాను. సూర్య ఒకసారి కెమెరాని ఇటు ప్యాన్ చేస్తే చూడండి ఒకసారి. మనోజ్, ఇదంతా కూడా అక్కడ మనకి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ లేన్ అంతా కూడా పోలీస్ పికెటింగ్ ఉంది. బయట వాళ్ళు ఎవరైనా వస్తే, మీడియా పర్సన్స్ కాకుండా ఇంకెవరైనా వస్తే వాళ్ళని ఇటు పంపించేస్తున్నారు. అండ్ ఎవరైనా విఐపీలు వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే కార్ని ఆ గేట్ లోపల నుంచి తీసుకుని వెళ్తూ ఉన్నారు. లేదు అంటే ఇక్కడే దిగి వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. సెక్యూరిటీ కూడా ఇక్కడ చాలా టైట్గా ఉంది. అటు సైడ్ ఆ వాల్ కనబడుతుంది కదా, ఆ వాల్కి అటు సైడ్ లాన్ ఉంది, అక్కడ మాత్రం కూర్చున్నారు. అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఆ పక్కనే గ్లాస్ రూమ్ ఉంది, అక్కడ వాళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. బన్నీ అవుట్ సైడ్లో లాన్ దగ్గర మాత్రం మాట్లాడుతున్నారు. మనకి ఇటు సైడ్ కూడా నేను చూపిస్తాను.
ఇటు సైడ్ కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు అక్కడ నుంచి. సో బయట వెహికల్స్ ఏమీ కూడా ఇక్కడికి రానివ్వడం లేదు. ఇక్కడ కేవలం మీడియా పీపుల్ మాత్రమే ఇక్కడికి రాణిస్తున్నారు, అలో చేస్తున్నారు. రైట్ రోహిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా అల్లు అర్జున్ ఇంటి దగ్గర కరెంట్ సిచ్యువేషన్ ఇది. భారీగా పోలీసులు మోహరించున్నారు. ఒక పికెటింగ్ కొనసాగుతోంది. ఎటువైపు చూసినా బార్కెట్లు ఏర్పాటు చేశారు. సినీ ప్రముఖులు, మీడియా తప్ప ఎవరు కూడా అనుమతించలేదు. సినీ ప్రముఖులు వచ్చి ఒకరి వెంట ఒకరు వచ్చి క్యూట్ కట్టి మరి వచ్చి వెళ్తున్నారు అక్కడికి. చాలా మంది ప్రముఖులు వస్తున్నారు, అల్లు అర్జున్కి మద్దతుగా నిలుస్తున్నారు. రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఎవరు పెద్దగా మాట్లాడటం లేదు, కానీ వారిలో ఒక ఐక్యతాభావం అయితే పెరిగింది. సమిష్టి బాధ్యతగా కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉందంటూ కూడా వారంతా నిశ్చయించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఈ సమస్య ఎదుర్కొన్నటువంటి ఈ ఘటన నుంచి ఒకసారిగా సినిమా ఫ్రెటర్నిటీ, సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా, టాలీవుడే కాదు అటు కన్నడకు సంబంధించి కాలీవుడ్ కూడా వస్తోంది. చాలా మంది సినీ ప్రముఖులు వచ్చి అల్లు అర్జున్ కలిసి వెళ్తున్నారు. ఇది అంతా కూడా ఒక రకంగా అక్కడ బాధాకరమైన సంఘటన జరిగినప్పటికీ, రేవతి మరణించినప్పటికీ, రేవంత్ కుటుంబం తనని కోల్పోయినప్పటికీ, వారంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ సమిష్టి బాధ్యతగా కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటుగా సినిమా ఇండస్ట్రీ కూడా ఐక్యంగా ఉండడం ఇంపార్టెంట్ అంటూ కూడా చాలామంది తమ యొక్క వర్షన్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్తో మాట్లాడడం. రాజేష్, పవన్ కళ్యాణ్ రాకపైన ఉత్కంఠ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ వస్తారా, లేదంటే ఆయన అధికారిక కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది? ఎందుకంటే నిన్న కూడా ఆయన వస్తున్నారని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ అదంతా అవాస్తవం అంటూ కొట్టిపారడం జరిగింది. సో ప్రెసిడెంట్ అల్లు అర్జున్ ఘటన పైన పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారా? ఎవరితో చిట్చాట్లో కనీసం పాల్గొన్నారా ఆయన? పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కేసులో ఆయన కీలకంగా వ్యవహరిస్తారంటూ నిన్న సాయంత్రం నుంచి ఒక పాత వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అయింది. కానీ పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉన్నారు. నిన్న ఉదయం విజయవాడలో 2047 విజన్ డాక్యుమెంటరీ కార్యక్రమం పాల్గొన్న పవన్ కళ్యాణ్ తర్వాత నేరుగా తన కార్యాలయానికి వెళ్లిపోయారు. నిన్న సాయంత్రం అంతా కూడా తన కార్యాలయంలో ఉన్నారు. ఈ రోజు ఉదయం హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్నారు. మంగళగిరి ఆయన పార్టీ కార్యాలయం సమీపంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో హరిహర వీరమల్లు షూటింగ్ లో ఉదయం నుంచి పాల్గొని కొద్దిసేపటి క్రితమే ఆయన తన కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం భోజన విరామం తీస్తున్నారు. మధ్యాహ్నం అయితే షూటింగ్ ఏం లేదు, కానీ చిన్న చిన్న కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ వెళ్లే అంశం మీద జనసేన వర్గాలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆయన ఇక్కడే ఉంటారనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. రేపు సోమవారం ఆయన రెగ్యులర్ గా తన యాక్టివిటీని అంటే సమీక్షలు వరుసగా నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వెళ్తే రేపు వెళ్లే అవకాశం ఉంది, కానీ ఈ రోజు అయితే ప్రస్తుతానికి అలాంటి సమాచారం మాత్రం జనసేన వర్గాల నుంచి చెప్పట్లేదు. ప్రస్తుతం ఆయన షూటింగ్ ముగించుకుని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ లో ఒక పాత వీడియోని నిన్న సాయంత్రం వైరల్ చేస్తూ అల్లు అర్జున్ కోసం పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నారంటూ ఒక వీడియోని అయితే వైరల్ చేశారు. దీనిపైన కూడా జనసేన వర్గాలు స్పందించాయి. అదంతా పాత వీడియో, అలాంటి ఫేక్ వీడియోలు పెట్టి రాంగ్ ఇండికేషన్స్ ఇవ్వద్దంటూ జనసేన వర్గాలు కూడా చెబుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే హరిహర వీరమల్లు షూటింగ్ లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటున్నారు. ఉదయం పూట సమీక్షలు చేసుకుని మధ్యాహ్నం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఆ సినిమాని ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు కాబట్టి మంగళగిరి సమీపంలోనే అక్కడ ఒక ఎల్ఈపీఎల్కి సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో ప్రత్యేకంగా సెట్ ఏర్పాటు చేసి అక్కడే షూటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. గత 10 రోజులుగా ఇదే విధంగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఉదయం అధికారిక కార్యక్రమాలు, మధ్యాహ్నం షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ రోజు కూడా ఎక్కువ భాగం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన షూటింగ్ లోనే పాల్గొని ప్రస్తుతం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే వెళ్లారు. ఎలాంటి రూమర్స్ అయితే నమ్మొద్దని మాత్రం జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. అంటే ఎక్కడైనా స్పందించారా ఆయన ఇప్పటి వరకు మీడియా చిట్చాట్లో కానివ్వండి, ఇంకేదైనా సందర్భాలు ఎక్కడైనా స్పందించినట్టుగా తెలుస్తోందా? అంటే ఎందుకంటే ఆయన డెఫినెట్ గా ఈ రోజు కొన్ని విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, చాలా దగ్గర బంధువులు కూడా కాబట్టి ఒక వ్యక్తి ఆయన కుటుంబంలో ఈ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎక్కడో దగ్గర స్పందించే ఉంటారు. కనీసం ఆయనకి మద్దతుగా ఇవ్వాలనో లేదంటే ఆయన గురించి ఎక్కడో మాట్లాడే ఉంటారు. ఈ రోజు ఆయన అధికారంలో ఒక డిప్యూటీ సీఎం పదవిలో హోదాలో ఉంటే ఉండొచ్చు, కానీ కుటుంబం సంబంధించిన విషయాలు కూడా ఎక్కడో చోట మాట్లాడే ఉంటారు కదా. ఏదైనా స్పందన ఆయన నుంచి వచ్చిందా? అధికారికంగా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ తన ఎక్స్ లో గానీ ఎక్కడ గానీ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కానీ అల్లు అర్జున్ వ్యవహారం మీద స్పందించలేదు. ఆఫ్ ద రికార్డు కూడా ఇప్పటి వరకు ఆ పార్టీ వర్గాల నుంచి ఎక్కడ కూడా ఆయన చిట్ చాట్ చేసినట్టు కానీ లేకపోతే ఈ ఇష్యూ గురించి మాట్లాడినట్టు కానీ వర్గాలు కూడా ఎక్కడ బయటపడలేదు. కానీ నిన్న సీఎం అంటే నిన్న విజన్ 2047 డాక్యుమెంట్ కార్యక్రమంలోనే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చిన తర్వాత ఆయన
చంద్రబాబు పక్కన కూర్చున్న సమయంలో చంద్రబాబే పవన్ కళ్యాణ్కి నిన్న 12:30 ఆ ప్రాంతంలో అరెస్టు విషయాన్ని గురించి చంద్రబాబే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా అవునా నాకు తెలియదు అని సమాధానం ఇచ్చినట్టుగా ఆయన ముఖ కవళికలు గారు అవన్నీ కూడా మనం ఒక వీడియోలో చూసాము. ఆయన కూడా చాలా లైటర్ వేలను తీసుకున్నట్టు తెలుస్తుంది. అరెస్ట్ చేసి ఉండొచ్చు అని ఒక లైటర్ వేలను ఆయన స్పందించినట్టు ఆయన కవళికలు బట్టి నిన్న నుంచి మాట్లాడుకుంటున్నారు. అయితే అరెస్టు పైన ఇప్పటి వరకు ఆయన ఆన్ రికార్డ్ ఎక్కడా మాట్లాడలేదు, చిట్ చాట్ కూడా ఎక్కడా చేయలేదు. ఒకవేళ ఆయన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అది వేరే రాష్ట్రం, ఇది వేరే రాష్ట్రం, ఒకవేళ బంధుత్వాన్ని గురించి ఆలోచించినా ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి స్పందించడం లేకపోతే ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని భావించి పవన్ కళ్యాణ్ ఉండాలి. లేకపోతే రేపు లేదా ఎల్లుండి ఆయన స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలిసి ఓదార్చే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఆయన నుండి ఎలాంటి ప్రకటన రాలేదు, ఎక్కడ కూడా ఈ అంశం గురించి చిట్ చాట్ చేసిన దాఖలాలు కూడా లేవు. మనోజ్. రైట్ రాజేష్. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటివరకు ఇక్కడ కూడా అధికారికంగా ఈ విషయం పైన కానివ్వండి చిట్చాట కూడా ఇక్కడ పాల్గొన్నట్టుగా లేదు. అల్లు అర్జున్ గురించి ఆయన ఇంతవరకు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ డిస్కస్ కూడా చేయలేదు. కానీ అల్లు అర్జున్ వస్తారా రారా అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది. సో ఏదేమైనా కూడా ఇప్పటివరకు అయితే అధికారికంగా ఆయన ఎక్కడ ప్రకటన చేయలేదు కాబట్టి ఇకపైన ఆయన చేస్తారా, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ అరెస్ట్ చేసింది పోలీసులు, అక్కడ కూడా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. సో ఏదైనా తప్పు పట్టాల్సి వచ్చినా ఇంకేదైనా చేయాల్సి వచ్చినా ప్రభుత్వాలనే ఏకంగా చట్టాన్నే తప్పుపట్టే ఉద్దేశం, చట్టాన్ని తప్పుపట్టేటువంటి ఒక నినాదం బయటికి వెళ్తోంది. ఆ రకంగా బయటికి వెళ్తుంది కాబట్టి ఆయన ఆలోచిస్తున్నారా ఏమో, కానీ ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అయితే మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ విషయం పైన ఇంతవరకు పవన్ కళ్యాణ్ అయితే రియాక్ట్ కాలేదు. అట్ ది సేమ్ టైం రామ్ చరణ్, మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ కూడా రియాక్ట్ కాలేదు. ఒకవేళ అడ్డంకులు వస్తే పవన్ కళ్యాణ్ కొన్ని అడ్డంకులు వచ్చి ఉండొచ్చు. ఆయన అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా హోదాలో కొనసాగుతున్నారు కాబట్టి చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించాలి కాబట్టి ఆయన కొంత కంట్రోల్లో ఉండి ఉంటారు. బహుశా ఆయన లోపల ఇంటెన్షన్ కూడా బయటకు వ్యక్తపరచలేదు. కానీ రామ్ చరణ్ అక్కడ కూడా రియాక్ట్ కాలేదు. ఇవాళ రియాక్ట్ కాకపోవడం పైన మీ అభిప్రాయం ఏంటి? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.